శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనం పాటించేటటువంటి నియమముల యొక్క సంకలనంతో కూడుకున్నటువంటి ఈ విధానమునకు సనాతన ధర్మము అని పేరు. ఎందుకంటే మతము అన్న మాట వాడరు. మతము అన్న మాట ఎప్పుడు వాడతారంటే అది ఎవరైనా ఒక మనుష్యుడు ప్రాకృతమైనటువంటి జననమును పొందినటువంటి ఒక మనుష్యుని యొక్క మేధస్సులో పుట్టినటువంటి సిద్ధాంతము ప్రాతిపదికగా వచ్చినటువంటి విధి విధానమైతే దానికి మతము అని పేరు. ఒక మతి నుంచి పుట్టింది కాబట్టి దానికి మతము అని పేరు. సనాతన ధర్మము ఎవరి మనసులోంచి పుట్టింది అంటే అది ఒకరి మనసులోంచి పుట్టినది కాదు. సనాతన ధర్మమునకు ఆద్యుడు ఈయన సనాతన ధర్మాన్ని ప్రారంభం చేశాడు అని చెప్పడం కుదరదు. ఎందుకని ప్రమాణాన్ని బట్టి చెప్తారు. సనాతన ధర్మమునకు ప్రమాణం ఏది అంటే వేదము ప్రమాణము. వేదము ప్రమాణమైతే ఆ వేదాన్ని చెప్పినవాడెవరు అంటే వేదమును చెప్పినవాడు ఒకడు, వేదం ఒకటి అని చెప్పకూడదు. వేదమే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే వేదము. పరమేశ్వర ప్రోక్తము వేదమైతే పరమేశ్వరుడికి వేదానికి అభేదం. అందుకే వాళ్ళిద్దరికీ భేదం చెప్పరు. వేదమే ఈశ్వరుడు, ఈశ్వరుడే వేదము. అదే ఆది, అదే అనాది. అంతకన్నా ముందెవరున్నారు అంటే అంతకన్నా ముందొకరున్నారు అని చెప్పడానికి ఆధారం లేదు. అందుకే సనాతన ధర్మము అన్నారు. సనాతనము అన్న మాటకు అర్థం ఏమిటంటే అతి ప్రాచీనమైనది. ఎప్పుడు ఇవన్నీ మొదలయ్యాయని నువ్వు అనుకుంటున్నావు. పూర్వజ అంటారు లలితా సహస్రంలో వ్యాసుల వారు. పూర్వజ అంటే మీరేది చెప్పండి, దానికన్నా ముందు ఆవిడుంది, ముందు పుట్టింది. అలా ఈ సృష్టికి అంతటికీ మొదట ఆయన ఉన్నాడు. ఈ సృష్టి నిర్వహింపబడుతున్నప్పుడు ఆయన ఉన్నాడు. ఈ సృష్టి అంతా మహాప్రళయంలో లయమైపోయినప్పుడు ఆయన ఉన్నాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నీసేవింతున్నంటారు పోతన గారు. ఈ లోకాలు లోకస్తులు లోకేశులు కూడా ప్రళయంలో ఆ ప్రళయ జలాలలో కలిసిపోయిన తరువాత కటిక చీకటిలో ఇక సూర్యచంద్రుల యొక్క ప్రకాశము కూడా ఆగిపోయినప్పుడు నతత్ర సూర్యోభాతి చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు. సూర్యచంద్రుల యొక్క ప్రకాశము అవసరము లేకుండా తనంత తాను కోటి సూర్యుల పరిధి ప్రకాశించేటటువంటి స్వయం ప్రకాశకుడైనటువంటి పరమాత్మ ఎవరున్నాడో ఆయన అప్పుడూ ఉంటాడు. ఈ సృష్టి ప్రారంభము ఆయన నుంచే. అదే కుంభకోణం క్షేత్రం. మొట్టమొదట ఈ సృష్టికి సంబంధించినటువంటి అమృత బీజములుంచబడినటువంటి ఘటము ఒక కుండ మేరు పర్వతం మీద కదులుతుంది ప్రవాహం యొక్క తాకిడికి. అది కదిలి ప్రవహిస్తూ వస్తే ఎక్కడ సృష్టి మొదలవ్వాలో అక్కడ పరమశివుడు బాణం విడిచిపెట్టి కుండ బదలగొడతాడు. అప్పుడు మొట్టమొదట అమృతంలో తడిచినటువంటి బీజములు భూమిలోకి వెడతాయి. అప్పుడు సృష్టికి పూర్వం అసలు సృష్టి జరిగినప్పుడు ప్రాణులకు పెట్టవలసిన అన్నాన్ని ఉత్పత్తి చేస్తాడు ఈశ్వరుడు. అది వికసనం అంటారు. అయోమయావస్థ ఉండదు. ఒక సృష్టి చేసే ముందు సృష్టింపబడిన ప్రాణి తినడానికి కావలసిన అన్నాన్ని ముందు సృష్టిస్తాడు. అదే కుంభకోణం. అందుకే ఇప్పటికీ కుండ ఆకృతిలో ఉంటాడు అక్కడ పరమశివుడు. అందుకే ఆయనే అందరికన్నా మొదటివాడు. ఆయన కన్నా ముందెవ్వరు ఉండరు. లోకములు వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే ఉంటాడు. మహాప్రళయ సాక్షిణి అమ్మవారు కూడా ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఒక్కడే.
అందరూ వెళ్ళిపోయినా ఆ పరమేశ్వరుడు ఒక్కడే మిగిలిపోతాడు. అలా మిగిలిపోయేటటువంటి వాడు, అందరికన్నా ముందున్నవాడైనటువంటి పరమేశ్వరుడు ఎవరున్నాడో ఆయన ఆది. ఆయన ఊపిరి అభేదం. ఆయన ఊపిరి, ఆయన వాక్కు కాబట్టి వేదమునకు ఆయనకు అభేదం. ఆయన మొట్టమొదటివాడు, అన్నిటి తర్వాత ఆయనే ఉంటాడు. ఆయనతో పాటు ఉండేది వేదం. ఆ వేదము ఈ ధర్మమునకు ప్రమాణం. అందుకని దీనికి పేరేమి అంటే హిందూ మతము అంటూ ఉంటారు. కానీ హిందూ మతము అనేటటువంటిది మనకి వైదికంగా వచ్చినటువంటి పేరు కాదు, సనాతన ధర్మము. ఏదీ లేనప్పుడు మొట్టమొదట ఈశ్వరుడితో పాటు ఏ ధర్మం ప్రారంభమైందో అదే సనాతన ధర్మము. అందుకే దీనికి వేదం ప్రమాణం. వేదము ప్రమాణవాక్కు. ఆ వేదము చేత చెప్పబడినదేదో అది ధర్మము. సనాతన ధర్మంలో ఏది ధర్మము అన్న విషయాన్ని ఎవరు నిర్ణయించాలి అంటే శాస్త్రమే నిర్ణయిస్తుంది. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రము అన్న మాటకు అర్థం శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర. నిర్భయంగా ఇది ఇలాగే ఉండాలి అని ఎవరు చెప్తారో దానికి శాస్త్రమని పేరు. ఆ శాస్త్రము ఈశ్వర వాక్కు, దానికే వేదము, వేదశాస్త్రములు అంటారు. అందుకే ఆ వేదము చేత చెప్పబడినదేదో అది ధర్మము. అయితే ఏమండి మరి మేము వేదం చదువుకోలేదు, మేము వేదం వినలేదు అంటే మాకు అసలు ధర్మం తెలియనట్ట అంటే ఇంకొక మెట్టు కిందకొచ్చారు. కిందకొచ్చి ఏది ధర్మమో తెలుసుకోవాలి అంటే స్మృతి ప్రమాణం అన్నారు. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు రఘువంశంలో. ఆవు వెంట దూడ ఎలా వెళ్ళిపోతుందో స్మృతి శృతి వెనకాతల అలా వెడుతుంది. శృతి అంటే వేదం. వేదంలో ఏం చెప్పారో వాటిని మనం పాటించడానికి వీలుగా ముఖ్యమైన విషయాల్ని తీసి సంకలనం చేస్తాడు ఋషి. ఏ ఋషి అలా సంకలనం చేశాడో ఆయన పేరు మీదుగా ఆ స్మృతి వస్తుంది. యాజ్ఞవల్కుడు రూపకల్పన చేశాడనుకోండి, సంకలనం చేస్తే యాజ్ఞవల్క్య స్మృతి అంటారు. అలాగే అత్రి మహర్షి చేస్తే అత్రి స్మృతి అంటారు. ఏ మహర్షి అలా సంకలనం చేశాడో ఆయన పేరు మీద స్మృతి ఉంటుంది. స్మృతిలో కొత్తవి చెప్పరు, వేదంలో ఉన్నవే చాలా తేలికగా శ్లోక రూపంలో ఇస్తారు. నాకు స్మృతులు కూడా తెలియవండి అంటే పురాణం, భూతద్దం పెట్టి వేదంలో ఉన్న విషయాన్ని స్మృతిలో ఉన్న విషయాన్ని పురాణం చెప్తుంది. పురాణం అని నేను అన్నప్పుడు మీరు ఒక విషయం బాగా పట్టుకోవలసి ఉంటుంది. పురాణము వేరు, చరిత్ర వేరు. చరిత్ర ఎక్కడ వరకు మాట్లాడుతుందంటే ఒక పేరు పెట్టబడినటువంటి ఒక శరీరం ఎప్పుడు పుట్టింది, ఎలా పెరిగింది, ఎంతకాలం ఉంది, ఎప్పుడు పడిపోయింది, అక్కడ వరకే చరిత్ర మాట్లాడుతుంది. పురాణం అలా మాట్లాడదు. పురాణము జీవుడి గురించి మాట్లాడుతుంది. ఏ కారణం చేత ఒకడు తరించగలుగుతున్నాడు, ఒకడు ఇది సత్యం అనుకుని పట్టుకున్నవాడు చిట్ట చివరికి ఎన్ని కోట్ల జన్మలు అడుక్కిపోతున్నాడు. ఇది పురాణము నిరూపణం చేసే కథారూపంలో మాట్లాడుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పురాణము ఎప్పుడూ కూడా కల్పింపబడిన కథ కాదు. అందుకే భారతము ఒక పేరు, రామాయణము ఒక కావ్యానికి పేరు, భాగవతము ఒక పురాణానికి పేరు. కానీ రామాయణానికి, భారతానికి, భాగవతానికి, స్కాందానికి, అగ్నిపురాణానికి అన్నింటికీ కలిపి ఒకటే పేరు, ఇతిహాసము. ఇతిహాసము అంటే ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది. ఇందులో కవికి మనసుకి తట్టినటువంటి ఒక విషయాన్ని కల్పించి చెప్పలేదు, యథార్థముగా జరిగినది మాత్రమే చెప్పాడు. అందుకే మీరు సనాతన ధర్మానికి సంబంధించిన వాంగ్మయాన్ని పరిశీలిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. అందుకే రామాయణం అంతా చెప్పేశాక చివర కొన్ని మాటలు ఉంటాయి, ఇది ఇట్లే జరిగినది. ఈ రామాయణాన్ని ఎక్కడ ఎవరు కూర్చుని విన్నప్పటికీ 33 కోట్ల మంది దేవతలతో కలిపి శ్రీ మహావిష్ణువు, పితృదేవతలు కూడా సంతోషిస్తున్నారు. అందుకని అందరూ గట్టిగా అనండి, బలం విష్ణోః ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు రామాయణాన్ని. కారణం అది అట్లే జరిగినది, అది జరగని కథ కాదు, యథార్థముగా జరిగినది. ఇక అందులో ఆక్షేపించడానికి ఏం ఉండదు. నేను ఒకప్పుడు ఎక్కడో స్కాంద పురాణంలో ఒక విషయం చదివా. ధర్మరాజు గారు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు, దాని మించి ఆ గోమతి నది ప్రవహించి వెళ్ళిపోయింది, ఇప్పటికీ ఆ శివలింగం నీటిలో ఉంది.
ఆ ధర్మరాజు గారు ప్రతిష్ఠించిన లింగమైన కారణం చేత ధర్మమునందు శివుడికి ఉన్న అనురక్తి చేత నందివాహనారూఢుడు అన్న మాటకు అర్థం ధర్మం ఎక్కి తిరుగుతాడని. అటువంటి వాడికి అనురక్తి కాబట్టి ఇప్పటికీ కూడా గోమతీ నది దగ్గరికి వెళ్ళి శివలింగం ఉన్న చోట ఎవరైనా ఒక మారేడు దళాన్ని వేస్తే సృష్టికి విరుద్ధంగా లోపలికి వెడుతుంది అని చదివాను నేను. పురాణము ఇతిహాసం, ఇది ఇట్లే జరిగినది, అనుమానం ఏం అక్కర్లేదు అందులో. కాబట్టి ఇతిహాసం, శృతి స్మృతి తర్వాత ధర్మాన్ని చెప్పగలిగినది ఎవరు అంటే పురాణం. అందుకే ధర్మము నుంచి మనిషి జరిగిపోకూడదని దేవాలయాన్ని ఆధారం చేసుకుని సాయంకాలం వేళ ప్రవచనం చేసేవారు. రాత్రి ప్రవచనం విని వెళ్ళి పడుకునేవాడు. మరునాడు కలిసి రానివ్వండి కలిసి రాయకపోనివ్వండి ఉద్రేకపడేవాడు కాడు. ధర్మం విడిచిపెట్టకుండా మనిషి బ్రతికేవాడు. అందుకే ప్రవచనాలన్నీ దేవాలయాల్లో జరుగుతుండేవి. కాబట్టి పురాణం, శృతి స్మృతి పురాణం. నాలుగవది శిష్టాచారం. శిష్టాచారం అంటే ఈ పై మూడిటిలో కానీ కనీసం ఒకదానిలో కానీ నిష్ణాతుడైన వ్యక్తి ఎలా జీవనం చేస్తాడో, ఒక సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తిస్తాడో చూసి అలాగే ప్రవర్తిస్తే అదే వేదంలో చెప్పబడిన ధర్మం. అందుకే రామాయణానికి వేదోపబృంహణము అని పేరు పెట్టారు ఋషులు. వేదం చదువుకుంటే ఏం తెలుస్తుందో రామాయణం చదువుకుంటే అదే తెలుస్తుంది. రామాయణం చదివేటప్పుడు నేను చదివేసిన రామకథేనండి ఇదంతాను అని చెప్పి గబగబా చదువుతానంటే నేను చెప్పలేను. రామాయణం ప్రతి శ్లోకాన్ని మీరు జాగ్రత్తగా చదివితే రామాయణం వేదంలో ఉన్న అన్ని విషయాల్ని ఎలా చెప్తుందో మీకు అర్థమవుతుంది. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు సీతాలక్ష్మణులతో. భరతుడు అన్నగారిని వెనక్కి తీసుకొస్తానని కౌసల్యని సుమిత్రని కైకేయిని వశిష్ఠాదులను పరివారాన్ని అంతటినీ తీసుకుని అరణ్యానికి వెళ్ళాడు. రాముడికి తెలియదు తండ్రి చచ్చిపోయాడని. వెళ్ళి చెప్పాడు. చెప్పిన తరువాత రాముడు అన్నాడు, విశేషంగా ఏడిచాడు. తండ్రి చచ్చిపోయాడు అని తెలిసిన తరువాత ఎంతటి మహాజ్ఞాని అయినా ఏడవలసిందే. ఎవరు మినహాయింపు అని చెప్పారంటే ఒక్క సన్యాసి మాత్రం ఏడవక్కర్లేదు, సర్వసంగ పరిత్యాగి కాబట్టి. కానీ సన్యాసికి కూడా తల్లిదండ్రుల విషయంలో ఎంత నియమం చెప్పారంటే ఆయన ఏ బట్టతో కూర్చుని ఉన్నాడో, అంటే ఏ కాషాయం బట్టతో, ఆరేసిన బట్ట కాకుండా ఏ బట్టతో కూర్చుని ఉన్నాడో, ఏ బట్టతో కూర్చుని ఉండగా తండ్రి మరణాన్ని కానీ తల్లి మరణాన్ని కానీ విన్నాడో అదే బట్టతో ఉత్తర క్షణం వేదికి దిగిపోయి వెళ్ళి సచీల స్నానం చెయ్యాలి. ఆ బట్టతోటే స్నానం చేయాలి. తండ్రికి అంతకన్నా సన్యాసి చెయ్యక్కర్లా. తల్లికైతే అసలు తల్లి విషయంలో చెప్పిన ధర్మం వింటే తెల్లబోతాం మనం. తండ్రి గారు అయితే సన్యసించిన వ్యక్తి దగ్గరికి వస్తే అందరితో పాటే వరుసలో వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. కొడుకు సన్యసిస్తే తన కడుపున పుట్టిన కొడుకైనా నమస్కారం చేయాలి. తల్లి వస్తే సన్యసించిన వ్యక్తి అయినా సరే లేచి నిలబడి ఆదరంతో నమస్కరించాలి. తల్లి విషయంలో శాస్త్రం అంత జాగ్రత్త చెప్పింది. ఎక్కడి ధర్మం అక్కడే. రాముడికి తెలియదు దశరథుడు చనిపోయాడని. చెప్పాడు భరతుడు వచ్చి, అన్నయ్య నాన్నగారు చనిపోయారన్నయ్య అన్నాడు. విశేషంగా ఏడ్చాడు. ఏడ్చినటువంటి రాముడు కౌసల్య సుమిత్ర కైకేయి భర్త పోయాడు, పైగా వాళ్ళు అప్పటికే కొంత వయసు మీరింది. ఆ బాధ చేత ఎక్కలేకపోయారు కొండ. మెల్లమెల్లగా ఎక్కుతున్నారు. రాముడు ధర్మమూర్తి, పెద్ద కొడుకు, తండ్రి మరణవార్త విన్నాడు. అక్కడ కూడా ఆయన ధర్మం తప్పడు. ఆయన భార్యని పిలిచాడు సీతమ్మని. పిలిచి అన్నాడు, సీతా పురస్త్వాద్వ్రజతు త్వమేన మభితో వ్రజ, నువ్వు ముందు నడు, నేను నీ వెనకాతల నడిచొస్తాను. ఎందుకని అంటే పెళ్ళయిన తర్వాత భర్త ముందు నడుస్తాడు, భార్య వెనక నడుస్తుంది. అంటే అది మంగళప్రదమైన నడక అంటారంటే ఎప్పుడూ అలా నడవాలని కాదు. ఇంట్లో బయలుదేరినప్పుడు ముందు భర్త అడుగు వెయ్యాలి, వెనక భార్య వెయ్యాలి. ప్రయాణ సాధనం ఎక్కేటప్పుడు భార్య ముందు ఎక్కాలి, భర్త తర్వాత ఎక్కాలి. మీరు రామాయణం చూస్తే వేదంలో చెప్పబడిన ధర్మాలన్నీ రాముడు పాటిస్తాడు. పరమ అద్భుతం అంటే అసలు శ్రీరామాయణం. కౌసల్య వెనకాతల వచ్చి మెల్లిగా మెట్లెక్కుతూ అక్కడే ఉన్నాడు రాముడిని పర్ణశాల వంక చూస్తూ ఎక్కింది. దర్భల మీద గారపిండి ముద్దలు కనపడ్డాయి. ఆవిడ ఓ మాట అంది, ఏడుస్తూ అంది, నా కొడుకు గారపిండి తింటున్నాడు అన్నమాట. సార్వభౌముడు, దశరథుడి కొడుకు, ధర్మాత్ముడు.
అన్ని లక్షణములు ఉన్నవాడు గారపిండి ముద్దలు తింటున్నాడు కాబట్టి ఇవాళ తన తండ్రికి గారపిండి ముద్దతో శ్రాద్ధం పెట్టాడు అంది. కొడుకు దేనితో అన్నం తింటున్నాడో, ఎంత ఐశ్వర్యంతో ఉన్నాడో అంతకన్నా ఎక్కువ కానీ అంతకన్నా తక్కువ కానీ శ్రాద్ధంలో వాడకూడదు. తను గారపిండి తింటున్నాడు, తండ్రికి గారపిండి ముద్దతోటే శ్రాద్ధం పెట్టాడు. ధర్మం వేదంలో ఏం చెప్పారో రామాయణంలో రాముడు పాటించి చూపిస్తాడు. అందుకే పురాణములు, కావ్యములు, ఇతిహాసములు చదివితే ధర్మం తెలుస్తుంది. ఓ మనం ఇలా బ్రతకాలన్నమాట అని అర్థం అవుతుంది. అవి దాటితే శిష్టాచారం, చదువుకున్న పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించాలని అర్థమవుతుంది. ఆఖరికి సమాజంలో అటువంటి పెద్దలతో పరిచయం కూడా నాకు లేదండి అంటే అంతరాత్మ ప్రబోధం. అంతరాత్మ లోపల నుంచి చెప్తూ ఉంటుంది, అలా వద్దు, అలా చెయ్యకు, ఇలా చెయ్యి, తప్పు, ఎందుకు అలా చేస్తావని చెప్తూ ఉంటుంది. కనీసం అంతరాత్మకి కట్టుబడాలి. ఈ 5 ధర్మమునకు ప్రమాణములు. ఈ 5 ధర్మాన్ని చెప్పడానికి అధికారులు. 6వది ఇక లేరు. ఎవ్వరూ కూడా ఇక ధర్మమును చెప్పడానికి అధికారులు కారు. ఈ 5గురే ధర్మాన్ని చెప్పడానికి అధికారులు. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ. ఈ 5 ధర్మాన్ని చెప్తాయి. ఈ 5 చెప్పిన ధర్మాన్ని లోకంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ధర్మ ప్రచారము అన్న పేరుతో ప్రచారం చేస్తారు. అందరూ ఆ మార్గంలో వెళ్ళాలి అని. ఈ ధర్మాన్ని శాస్త్రం ధ్రియతేవా జనైరితి ధర్మం అని పిలిచింది. ధర్మము అన్న మాటకి అమరకోశం ధ్రియతేవా జనైరితి ధర్మం అంటూ. ఎవరు అనుష్ఠించారో వాడు ధర్మాత్ముడు. తెలిసున్నవాడు ధర్మాత్ముడు కాడు. ధర్మాత్ముడు అన్న మాటకి, ధర్మమిరిగినవాడు అన్న మాటకి మధ్యలో మహాసముద్రాలంత వ్యత్యాసం ఉంటుంది. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ధర్మం తెలియడం వేరు, ధర్మాన్ని ఆచరించడం వేరు. ప్రాణం పోయినా సరే ధర్మాచరణంలో నేను వెనుకడుగ వెయ్యను అన్న పూనిక ఉన్నవాడెవరో వాడు శాశ్వతత్వాన్ని పొందుతాడు. ఎన్ని తెలుసున్నా ధర్మాచరణమునందు అనురక్తి లేనివాడెవరో వాడు లోక కంటకుడు అయిపోతాడు. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను. రావణాసురుడికి ధర్మం తెలియదు అని మీరు అనుకుంటే పొరపాటు. రావణాసురుడికి తెలియని ధర్మం ఏమీ లేదు. సమస్త వేదాంగములు చదువుకున్నాడు. ఆయనేం మామూలు మనిషిగాడు. ఆయన సాక్షాత్తు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. విశ్రవసో బ్రహ్మ పులశ్చ బ్రహ్మ యొక్క కుమారుడు. పులశ్చ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క మానసికంగా ఆయన సృజించిన ప్రజాపతులలో ఒకడు. అందుకని స్వయంగా ఆయనకి ముత్తాత చతుర్ముఖ బ్రహ్మగారు. అంతటి బ్రహ్మ తేజస్సులో వచ్చినవాడు. అటువంటి బ్రహ్మవంశంలో వచ్చాడు. ఆయనకి తెలియనివేం లేవు. సుందరకాండ చదవండి, సుందరకాండ పారాయణ చెయ్యండి అని ఎందుకంటారంటే సీతమ్మ ఒక ప్రశ్న వేసింది రావణున్నందులో. ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత అని అడిగింది. నీకు ధర్మం తెలియదా? ధర్మం నీకు తెలియదు అని అనుకోవడం సాహసంసమా రావణ? నీకు ధర్మం తెలుసు, ఎందుకంటే వేదాంగములు చదువుకున్నావు. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పేవాళ్ళు లేరనుకోవడానికి వీల్లేదు. విభీషణుడున్నాడు, భార్య ఉంది మండోదరి, ధర్మం చెప్తుంది. కైకసి ఉంది తల్లి. ఇంతమంది ఉన్నారు, నువ్వు వినవు. ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి ఉత్సాహం నీకెందుకు లేదు? దీని పర్యవసానం ఏమిటో తెలుసా రావణ? పరమ భయంకరంగా ఉంటుంది. ధర్మాచరణ చెయ్యని వాడి జీవితం చిట్ట చివరికి ఎంత భయంకరంగా వెళ్ళిపోతుంది అని చెప్పాయంటే శాస్త్రాలు, ఈశ్వరుడు ఒక్క శాసనమే చేస్తాడు. ఆయన ఏం పెద్ద దండించక్కర్లేదు, ఏదో కష్టపెట్టేయక్కర్లేదు. నీ మలమూత్రములను నువ్వు లేచి విసర్జించలేవు, చాలు. అందుకే మృత్యుదేవత అంటారు సనాతన ధర్మం.